మాజీ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించారు. విజయవాడ నగరాభివృద్ధికి అయ్యదేవర చేసిన కృషి ప్రశంసనీయమని ఈ సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గవర్నర్పేటలోని ఆంధ్రరత్న భవన్లో మాజీ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు పైలా సోమినాయుడు తొలుత అయ్యదేవర చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారిరువురూ మాట్లాడుతూ విజయవాడ నగరాభివృద్ధిలో అయ్యదేవర కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని పేర్కొన్నారు. పార్టీ పటిష్టతకు ఎనలేని సేవలు అందించారని తెలియజేశారు. ఆయనను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జిల్లా నందిగామ తాలూకాలో జన్మించి ఆయన విజయవాడ నగరం కేంద్రంగా అనేక ఉద్యమాలకి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఆయన యొక్క న్యాయవాది వృత్తిని కూడా వదులుకుని విజయవాడలో ఆ రోజు ఉన్నటువంటి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నిలబడి శాసనసభకు ఎన్నికైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఒక విలువలకు ఆయన ప్రజాసేవలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధిలో ఉంటూ ఆ రకంగా ఆయన ప్రథమ అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేయడం మనందరి గర్వకారణం. ఈ రకమైనటువంటి వ్యక్తి జయంతి వర్ధంతులు అనేటువంటిదే కాకుండా అనుక్షణం కూడా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పార్థసారథి సూచించారు. ఆధునిక వసతులతో కూడిన వెన్నెల స్లీపర్ సర్వీసులు ప్రయాణికుల ఆదరణ పొందగలవన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ నుంచి 2 సరికొత్త సర్వీసులను ప్రారంభించింది. వెన్నెల పేరిట విజయవాడ నుంచి బెంగళూరుకు, చెన్నైకు ఈ సర్వీసులను నడుపుతున్నారు. మంత్రి పార్థసారథి ఈ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి సారథి మాట్లాడుతూ ఆధునిక వసతులతో ఆర్టీసీ నడుపుతున్న ఈ నూతన సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్ఎం ప్రసాదరావు మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో వెన్నెల పేరిట స్లీపర్ ఏసీ సర్వీసులను చెన్నై, బెంగళూరుకు నడుపుతున్నామని అన్నారు. బెంగళూరుకు 1550 రూపాయలు, చెన్నైకు 1080 రూపాయలుగా టికెట్ ధరను నిర్ణయించామని తెలిపారు. ఈ అధునాతన సదుపాయాలతో కూడిన ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వెన్నెల అనే బ్రాండ్తో ఏసీ స్లీపర్ కోచెస్ బెంగళూరుకు ఒకటి, చెన్నైకి ఒకటి ఆనరబుల్ మినిస్టర్ గారు శ్రీ పార్థసారథి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. ఇవి బెంగళూరుకు ఒక సర్వీసు, చెన్నైకి ఒకసారి సర్వీసు నడుస్తాయి. ఈ వీకెండ్స్లో ఇక్కడి నుంచి థర్స్డే నాడు, సండే నాడు ఇక్కడి నుంచి బయలుదేరేటట్టుగా. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, వెలమంచిలి రవి ఇంకా పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. లాభాల్లోకి తీసుకురావాలి, ఈ సంస్థ నిలబెట్టుకోవాలనే దృక్పథంతో పనిచేస్తూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం తరపు నుంచి ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించే కార్యక్రమాలు అనేకం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. రాణిగారితోట రవీంద్ర భారతి పాఠశాల 8వ వార్షికోత్సవ వేడుకలు కోలాహలంగా సాగాయి. విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. చదువుల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. రాణిగారితోట రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ 8వ వార్షికోత్సవ వేడుకలు బాలాజీ నగర్లో జరిగాయి. ఈ వేడుకలకు టీడీపీ రాష్ట్ర నాయకులు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్య సాధన కోసం కృషి చేయాలని తెలిపారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ రమణారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. ఒక మంచి విద్యని, ఒక మంచి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే ఇలాంటి స్కూళ్ళు తప్పనిసరిగా 8వ వార్షికోత్సవమే కాదు, రాబోయే రోజుల్లో ఇన్నాడు మా నాగేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు 3 పువ్వులు 6 కాయల్లాగా ఎంతోమంది బాలికలకి, విద్యార్థులకి ఉన్నతమైన భవిష్యత్తునిచ్చే గారు ఆయన యొక్క ఆణిముత్యాలుగా మాకు అందించి ప్రోత్సాహం ఇచ్చి
మరి ఈరోజు ఇంత ఎదుగుదలకు కారణమైనటువంటి మా యొక్క బ్యాక్ బోన్గా ఉంటూ ఎల్లవేళలా మేము స్థిరస్థాయిగా గుర్తుపెట్టుకునే వ్యక్తిగా మా యొక్క హృదయాలలో ఉండినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో